హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో 2024 ఎన్నికల తర్వాత చాలామంది నాయకులు కొంతమంది న్యూట్రల్ అయిపోయారు. కొంతమంది అధికారంగా ఉంది కదా అని చెప్పి కూటమిలోకి వెళ్ళిపోయిన చాలామంది నాయకులు ఈరోజు కొంతమందినేమో అసలు పట్టించుకున్నోళ్ళు లేరు. కొంతమందికి పదవులు వచ్చినా కూడా వాళ్ళు కూడా తీవ్రమైన అసంతృప్తిలో ఇక్కడ అనవసరంగా వచ్చాము, అటు ఇటు కాకుండా అయిపోయాము, చక్కగా వైసీపీలోనే ఉంటే బాగుండేది కదా అని చాలామంది నేతలు బాధపడుతున్నారు. వీళ్ళల్లో ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలంటే మనం ఫస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి. జగన్ గారికి అత్యంత ఆప్తుల్లో ఉండేవాళ్ళు బాలినేని గారు. సో అలాంటి వ్యక్తి ఎన్నికల తర్వాత విభేదించి బయటకు వచ్చేసి జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, రాష్ట్ర స్థాయి గుర్తింపు వచ్చేస్తుంది, నాకు మొత్తం ఇక రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిపోవచ్చు అని కలలు కన్నా ఆయనకి కనీసం నియోజకవర్గం స్థాయిలో కూడా గుర్తింపు లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినప్పటికీ కూడా రాష్ట్ర నియోజకవర్గ స్థాయిలో కనీసం ఎన్నెవరూ దేకట్లేని పరిస్థితి ఏర్పడుతుందంట. అటు ఇటు కాకుండా అయిపోయాను. దట్టు మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఈయన పేరు ప్రస్తావించినప్పుడు కొంత రాజకీయ వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. మళ్ళీ తిరిగి వైసీపీకి రాబోతున్నారన్న వార్తలు బలంగా వినపడి తర్వాత మళ్ళీ నాకు ట్వీట్ చేశాడు, లేదు నాకు పవన్ కళ్యాణ్ అంతా ఇంత అని ట్వీట్ చేసినప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవాలంటే మనం ఆళ్ల నానికి గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన బాధ్యతలు డిప్యూటీ సీఎంతో పాటు హెల్త్ మినిస్టర్గా కూడా ఇచ్చారు. సో ఆయన ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో వైసీపీతో విభేదించి తర్వాత టీడీపీకి వెళ్ళినప్పటికీ కూడా అక్కడి నుంచి సైలెంట్గా ఉన్నాడు. ఆయన కనీసం అసలు టీడీపీ మీటింగ్స్లో పాల్గొనడం కానీ, టీడీపీ ఏదన్నా పోస్ట్ ఇవ్వటం కానీ ఏదీ లేదు. చాలా సైలెంట్ అయిపోయాడు, నిరుత్సాహంలో అనేది ప్రధానంగా వినపడుతుంది. దాంతోపాటు కృష్ణా జిల్లాకు చెందిన జనసేన నేత సామినేని ఉదయభాను, ఈయన కూడా జనసేనకి వెళ్ళాడు వైసీపీని విభేదించి. సో జనసేనలో ఏదో గుర్తింపు వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ దాదాపు సంవత్సరం అవుతుంది జనసేనలో జాయిన్ అయ్యి కనీసం ఆయన నియోజకవర్గ స్థాయిలో కూడా ఆయనకి ఎటువంటి గుర్తింపు లేదు, ఆయన మాట ఏది చెల్లట్లేదు. ఆయన కూడా తీవ్రమైన ఒక్కపోతలోనే అంట టీడీపీ జనసేనలో మళ్ళీ బయటకు వచ్చేయాలి వైసీపీ పని చూసి ఆయన కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నట్ట. ఆ తర్వాత ఇక మోపిదేవి వెంకటరమణ తెలిసిందే మనకి. ఈయన గతంలో వైసీపీ హయాంలో చాలా కీలక పాత్ర పోషించిన ఈయన అధికారం మారగానే టీడీపీకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ టీడీపీలో ఆయన గుర్తింపు లేక, టీడీపీలో ఉండలేక, అక్కడ ఈయన మాటలేమి చెల్లక, తిరిగి రాలేక అటు వైసీపీ వ్యక్తి కాక ఇటు టీడీపీ వ్యక్తి కాక మధ్యస్థంగా ఉండిపోయాడు. తిరిగి వైసీపీకి వద్దామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అంటే తాడేపల్లితో కొంచెం టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈయన కొంచెం దూరం పెడుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఆ తర్వాత జంగా కృష్ణమూర్తి 2019లో ఎమ్మెల్సీ ఇచ్చారు, చాలా మర్యాదగా చూసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినప్పటికీ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీతో విభేదించి మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వచ్చేసాడు. టీడీపీ వాళ్ళు ఈయనకి టీడీపీ బోర్డు మెంబర్ ఇచ్చినప్పటికీ కూడా తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అవంతి శ్రీనివాసరావు, తర్వాత సిద్ధా రాఘవరావు, గ్రంథి శ్రీనివాస్, ఈ ముగ్గురు కూడా వైసీపీలో కీలకంగా ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీ చేరకపోయినా కొంత నిరుత్సాహంగా కనపడుతున్నారు. కాబట్టి మళ్ళీ వీళ్ళంతా కూడా వైసీపీ వైపు చూద్దామని ఆలోచన చేస్తారని తెలుస్తుంది. దాంతోపాటుగా చీరాలకు సంబంధించి అమంచి కృష్ణమోహన్ చాలా కీలకమైన నేత, బలమైన సామాజిక వర్గానికి అండగా ఉంది. దాంతోపాటుగా ఏ పార్టీలో ఉన్నా ఆఖరికి ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా బలమైన ఓట్ బ్యాంక్ ఆయన సొంతం. సో గతంలో వైఎస్ఆర్సీపీని విభేదించి కొంత కాంగ్రెస్లోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా బయటకు వచ్చేసినట్టుగా కనపడుతుంది. కొంత స్తబ్దుగా ఉన్నారు. ఈయన కూడా వైసీపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్షన్స్కి ఇంకా 3 సంవత్సరాల టైం ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ సైన్స్గా చెప్తున్నారు వైసీపీ కార్యకర్తలు, నాయకులు. ఎందుకంటే ఎన్నికల దగ్గర వచ్చినప్పుడు సహజంగా ఇలాంటి వెళ్ళిపోయిన తిరిగి వస్తుంటారు. కానీ ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. కానీ అప్పుడే వీళ్ళంతా తిరిగి మళ్ళీ వైసీపీ వైపు వచ్చేద్దామని చూస్తున్నారంటే కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, కూటమి పార్టీలో వీళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉన్నది అనేది అర్థమైపోతుంది. దాంతోపాటుగా ఈ కూటమి తిరుపతి లడ్డు అంశం కానీ, వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో ఫెయిల్ అవ్వటం కానీ ప్రజల్లో అప్పుడే 2 సంవత్సరాల్లోనే వీళ్ళపైన తీవ్రమైన వ్యతిరేకత కనపడుతుంది. అటు పక్కన ఉన్న పార్టీలో ఏమో వీళ్ళకేమో గుర్తింపు ఇవ్వట్లేదు. అనవసరంగా వైసీపీని అన్యాయంగా చేసి వదిలేసాం, మోసం చేసి వెళ్ళిపోయామన్న బాధలో వీళ్ళు ఉన్నారు. ఓ పక్కనేమో టీడీపీ కూడా జస్ట్ వైసీపీని బలహీనపరచాలి, వీళ్ళందరినీ ఏదో విధంగా ఆపరేషన్ ఆకర్ష్ పేరు చెప్పుకొని లాక్కుంటే వైసీపీ వీక్ అయిపోద్దన్న ఆలోచన తప్పించి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏదో పెద్ద పదవులు ఇచ్చేద్దామన్న ఆలోచన అటు టీడీపీకి కానీ జనసేనకు కానీ లేదన్న విషయం ఇప్పుడిప్పుడే వీళ్ళందరికీ బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు తిరిగి వచ్చేద్దామంటే వైసీపీ కార్యకర్తలు ఏమో ససేమిరా వద్దంటున్నారు. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం అధికారం కోల్పోయినప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకోవద్దనే ఒక వాదన వినపడుతుంది. లేదు సరే చూద్దామన్న ఒక వాదన కూడా వినపడుతుంది. చూడండి మరి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉంది? ఈ గర్వాపస్యల్ని ప్రోత్సహిస్తారా, లేదంటే
కార్యకర్తల అభిష్టం మేరకు పక్కన పెడతారో చూడాలి.